స్వామి ఇక్కడ మనం మీరు ఇంతకుముందు ఒక మాట చెప్తూ ఎన్నికలు సెలబ్రేషన్స్ కనుక్కున్నప్పుడు ఒక సంబరం ఎన్నికల సంబరం దీంట్లో ఎన్నికలకి ఒక రాముడు అనేవాడు ఒక ఎజెండా అయిపోయాడు అనే ఒక మాట పదే పదే వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 2 నెలల్లో రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆదరాబాదరాగా పెట్టుకున్నటువంటి ముహూర్తం ఇంత హంగామా చేస్తూ ముహూర్తం పెట్టుకున్నారు. గతంలో కూడా రామయాత్రలు జరిగాయి, రథయాత్రలు జరిగాయి, జ్యోతి యాత్రలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు మాత్రం మందిరాన్ని మళ్ళీ ఒక ఎజెండాగా ఎన్నికల కోసం వెళ్తున్నారు అనే మాట. నేను రాజకీయంలో లేను కదమ్మా, బట్ నేను ఒకటి చెప్తాను తల్లి. శ్రీరాముల వారిని మనం వాడుకోలేమమ్మా, ఆయనే మనని వాడుకుంటున్నారు. ఆయన తన చర్చ జరగాలని కోరుకుంటున్నాడు. లేకపోతే ఎప్పుడూ రాముడి గురించి మాట్లాడని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. శ్రీరాముడు వాళ్ళ అజెండాలోనే లేరు, చాలామంది అజెండాలో లేరు. తమిళనాడులో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఆయన రాముల వారి గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ మనకి అవసరం లేదు. కానీ ఈ శ్రీరాముల వారి మందిర నిర్మాణంలో అది ఇలా లేదు, ఇది ఇలా లేదు, అది అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అన్నటువంటి వాళ్ళు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు మన మెజారిటీ కమ్యూనిటీ యొక్క ఫీలింగ్స్ తోటి ఎందుకంత హార్ష్గా మీరు ఉంటారు? మీ రాజకీయం ఏదో మీరు చూసుకోండి. రాముల వారిని ఎందుకు లాగుతారు? ఇటువైపు వాళ్ళైనా అటువైపు వాళ్ళైనా మందిరం నిర్మించాలని కోరిక అందరిది కదా, కేవలం బీజేపీ వాళ్ళది కాదు కదమ్మా. కేవలం బీజేపీ వాళ్ళ కోరిక ఉంటే మీరు 42% వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తారు, 30 మిగతా 58%కి రాముల వారి గురించి ఇష్టం లేదని చెప్తారా? చెప్పం. ఎంత చేసినా కూడా ఎలక్షన్లో ఎంత పర్సెంటేజ్ ఓటు వస్తుంది బీజేపీకి? 100కి 100% వస్తుందా? రాదు. 80% అయినా వస్తుందా? రాదు. మీరు ఎంత చేసినా కూడా దెల్ బి ఓట్ స్వింగ్. మీరు సెఫాలజీ నేను చూస్తాను, వాళ్ళ ఓట్ స్వింగ్ 2%, 3% ఓట్ స్వింగ్ ఉండొచ్చు. కానీ ఈ వాతావరణం రాముల వారు నేను జనవరి 22 ఆయన నిర్ణయించినారు అనే దాని మీదనే మళ్ళీ పోతాను. ఆయన ఎలక్షన్ కోసం నిర్ణయించలేదు, ఆయన కారణం వేరు. ఆయన రాజ్యాంగంలో దిగాలి, మీకు గుర్తు చేయాలి. మీరు ఏ వాగ్దానం చేసి రాజ్యాంగం తయారు చేశారో గుర్తు చేయాలి. మీరు రామరాజ్యం స్థాపిస్తామని చెప్పి వాగ్దానం తీసుకొని మీరు రామరాజ్యం మర్చిపోయినారే. గాంధీజీ ఎలా పోయారమ్మా? ఇస్ దేశ్ మే రామరాజ్యం హోనాకి నయ్యి అని అడిగారు. అలాంటి రామరాజ్యం స్థాపిస్తామని మీరు పోయి పార్టీషన్ తర్వాత జరిగింది. పార్టీషన్ వాస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పార్టీషన్ వచ్చింది స్వాతంత్ర ఉద్యమం వల్ల. దే వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. బయటికి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు, పొలిటిక్స్ వాడారు. అసలు జిన్నా గారు, లియాఖత్ అలీ ఖాన్ ఇద్దరు కనుక 2 ఏళ్ళే ఉంటారని తెలుసుకుంటే మనం ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేసి తీసుకునేవాళ్ళం. ఇట్ విల్ బి ఎ యునైటెడ్ ఇండియా. ఇట్ నాట్ హ్యావ్ బీన్ పార్టీషన్డ్ యాజ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా. మనకు తెలీదు. కానీ ఆ రాముల వారి యొక్క విషయంలో నేనేమంటానంటే, ఇప్పుడు ధనుష్కోటిలో రాముల వారి గుడి ఉంది, మోడీ గారు వెళ్తున్నారు, ఓ పిల్గ్రిమేజ్ కదమ్మా. నేను రామేశ్వరంలో ధనుష్కోటిలో ఏం జరిగింది అనేది ఎంతమంది తెలుసు? దానివల్ల రాముల వారు రప్పించుకుంటున్నారని అనుకోవచ్చు కదా. శ్రీరంగము, నేను ఏమంటానంటే, నిన్న శ్రీరంగం అర్చక స్వామితో మాట్లాడాను. మోడీ గారు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఈ మునివాహన ఉత్సవం ఇక్కడే జరిగిందని చెప్పండి అయ్యా, ఎందుకంటే ఆయన తెలియదు. శ్రీరంగంలో ఫస్ట్ జరిగింది 2700 సంవత్సరాల ముందు. ఇక్కడే ఈ శ్రీరంగనాథుడే ఒక దళిత భక్తుని భుజం పైన ఎక్కించుకొని కావేరి ఒడ్డు నుంచి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని ఈ శ్రీరంగనాథుడే చెప్పాడు అని మోడీ గారు చెప్తే, ఆయన మన్ కీ బాత్లో ఎప్పుడైనా చెప్తాడు కదా. అంటే మనది దేశంలో 2 విధములైనటువంటి మేళవింపు ఉంది. యూ కెనాట్ సెపరేట్ రిలీజన్ ఫ్రమ్ పాలిటిక్స్. యూ కెనాట్. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇది చేయలేరు. ఆ టైంలోనే వీళ్ళు ఎలక్షన్ ముందు అందరూ రాజకీయ నాయకులు దేవాలయాలకు వస్తారు, టికెట్ కోసం వస్తారు, లేకపోతే గెలుపు కోసం వస్తారు, గెలిచిన తర్వాత వస్తారు, పదవి కోసం వస్తారు. స్వామివారిని వదలలేరు వాళ్ళు. ఇటు వాళ్ళు వదలలేరు, అటు వాళ్ళు వదలలేరు. ప్రైవేట్లీ
ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజియస్ పీపుల్. అవును. ఇక్కడ ఏమైంది అంటే ఈ పార్టీకి ఎందుకు క్రెడిట్ దొరుకుతుందని వాళ్ళకి ఫీలింగ్, బికాజ్ పార్టీ ఈజ్ ఇన్ పవర్. ఈ పార్టీ పవర్లో ఉంది కాబట్టి నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం ఏం చేయట్లేదు, తీర్థ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. ఏం జరిగినా కానీ ఈ పీరియడ్లో రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్నది. సోమనాథ్ దేవాలయానికి ఇంత పాపులారిటీ చేయలేదు కదా. అవును. సోమనాథ్ దేవాలయం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా జరిగింది. మీరెందుకు తీసుకుపోలేదు? క్వశ్చన్ ప్రజలు అడుగుతున్నారు. మేము సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాము అని వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, ఇది చారిత్రాత్మకమైన తప్పిదాన్ని సరి చేసినామని వదిలేస్తున్నారు. అప్పటికి సర్దార్ పటేల్ గారు అప్పుడు ఉండినారు, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అప్పుడు ఉండినారు. అప్పుడు కూడా ఒక చర్చ వెళ్ళింది, సోమనాథ్ దేవాలయం ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు. అప్పుడు కూడా లింగాకారంలో ఉండే ప్రదేశం మాత్రం కవర్ చేయబడింది. తొందరగా ముహూర్తం వచ్చింది. ఆ ఫీలింగ్ ఉండింది అప్పుడు 1951లో చేయాలనే తపన ఉండింది, చేసేసారు. ఇప్పుడు కూడా ఆ తపన ఉంది. రాముల వారు నాకు వెంటనే ప్రవేశించాలని ఉంది, వెళ్తున్నారు. సో పొలిటికల్గా చూస్తే కూడా రాముల వారిదే జయం. ఆయనే మిమ్మల్ని ఇద్దరిని పరిగెత్తిస్తున్నారు అంటాను. స్వామి, ఇప్పుడు జనవరి 22 ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అన్ని దేవాలయాల్లో 5 దీపాలను వెలిగించండి, ఇంటి ముందు కూడా మీరు దీపాలను వెలిగించండి, దీపావళి లాగా సంబరాలు సెలబ్రేట్ చేసుకోండి, దీపావళి ఈసారి మనకి ముందు వచ్చింది, ఇన్ని చెప్తున్నప్పుడు చిలుకూరులో ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి స్వామి? చిలుకూరులో మేము ఏంటంటే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ వరకు అందరితో కలిసి మేము కూడా వీక్షిస్తాం. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత 3 గంటలకి స్వామివారి లోపల ప్రదక్షిణం, ఒక ప్రదక్షిణంగా పరిక్రమాల లోపల అంతరాలయ ప్రదక్షిణం, తర్వాత బయట మహాప్రదక్షిణం 2. ఏంటి అంటే రాజ్యాంగ పుస్తకాన్ని, రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రదక్షిణం చేస్తాం. తర్వాత నాకు తిరుప్పాణాళ్వారి యొక్క రూపం ఒకటి ఉంది, మునివాహనుడిది. ఎందుకంటే ఆయనే ప్రేరేపించి ఈ ఆర్టికల్ 143 రెఫరెన్స్ ఇప్పించేటట్టుగా, అందులో రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు, ఇక్కడ ఆదిత్య పరాశ్రీ గారు లెటర్ ఇచ్చారు, మన కుమారస్వామి అని ఎస్సీ ఎస్టీస్ వాళ్ళ ఆర్గనైజేషన్ TUF ఉంది, వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లెటర్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ పద్మనాభ స్వామి దేవాలయము వాళ్ళకి టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్ ఇచ్చి 1936లో దేవాలయాలన్నింటిలో కూడా 1200 దేవాలయాల్లో అన్ని వర్గాల వాళ్ళు ప్రవేశించవచ్చు అని ఒక సింగిల్ రూల్ పాస్ చేసి కేరళలో. అందుకోసం వాళ్ళు అనంత పద్మనాభ స్వామి కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి ఆ లెటర్ ఇచ్చారు వాళ్ళు. సో అంటే మునివాహనుడి యొక్క రూపాన్ని, స్వామివారి యొక్క షటకోపం పాదుకల్ని పెట్టుకొని లోపల ఒక ప్రదక్షిణం, బయట ఒక ప్రదక్షిణం చేస్తాం. రాజ్యాంగం ఎందుకు స్వామి? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నాం. అంటే శ్రీరాముల వారు ప్రవేశించేశారు ఇందులో రాజ్యాంగంలో. ఇప్పుడు ఇది రామరాజ్యం అయిపోయింది అని చేతిలో పట్టుకొని, షటకోపం ఎందుకు అంటే పాదుకా రాజ్యం నుంచి రామరాజ్యంగా మారింది అనేటట్టుగా సూచిక ఇస్తాం. సాయంకాలం ఇక్కడ మేము కూడా దీప ఆరాధన చేస్తాం. తర్వాత యాక్చువల్గా ఒక పాదయాత్ర అనుకుంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి నుంచి అక్కడ చిలుకూరు పెద్ద గ్రామం ఉంది లోపల, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది పాతది. అక్కడ వరకు రాజ్యాంగ పుస్తకంతో ఆ మునివాహనుడితో వెళ్ళాలి. షటకోపం అంత దూరం వెళ్ళడానికి లేదు, పరిధి ఉంటుంది కాబట్టి షటకోపం ఇక్కడ వరకే స్వామివారి దగ్గర పెట్టేసేసి మళ్ళీ అక్కడి వరకు వెళ్దామని, వాయిద్యాలతో వెళ్దామని ప్రయత్నము. ఏమైంది అంటే మేము ఇంకా బ్రహ్మాండంగా చేయాలనుకున్నాము. కోలాటము, కోలాట బృందాలన్నీ అక్కడక్కడ వాళ్ళ బుక్ అయిపోయాయి. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఆడుకుంటున్నారు. స్వామి మేము ఇంకో రోజు పెట్టుకోండి మేము వస్తామంటున్నారు, కానీ నేను 22 పెట్టాలమ్మా, ఇంకో రోజు పెట్టడానికి లేదు. సో వీలైనంత వరకు మనం కూడా చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. మీరు రాజ్యాంగం అనగానే మళ్ళీ ఇక్కడ అదే మాట వస్తుంది. అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? అందులో ఉందా? ఇప్పుడు ఎందుకు తీసేశారు? గతంలో అప్పుడు 1947లో ఉన్నటువంటి ఆర్టికల్ 3 అనేది, ఆ బొమ్మ అనేది చిత్రించినటువంటి పటం అనేది పార్ట్ 3లో ఉందమ్మా.
మీరు దయచేసి మీరు ఒరిజినల్ 1950 ఎడిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూడండి. ఇప్పుడు మీరు అమెండ్మెంట్స్ది ఆర్డర్ చేస్తే రావు. 1950 వర్షన్ ఆర్డర్ చేయండి, దొరుకుతుంది. మీరు ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి, తల్లి, మీరు ట్రై చేయండి. ఇట్స్ ఐ డ్రీమ్కి నేను ఒక తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను, యూ ట్రై అండ్ గెట్ ఇట్. నేను కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే రవిశంకర్ ప్రసాద్ గారు 5 years బ్యాక్ చూపించారు తిప్పి. ఇఫ్ దిస్ ఆయన వీడియో ఉంది, యూట్యూబ్లో ఉంది. ఇలాంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసే బొమ్మ ఉంది అందులో. పార్ట్ 3లో లేదు, లోపల వేరే దగ్గర ఉంది. పార్ట్ 3లో శ్రీరాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి బొమ్మ ఉంది. ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని మేము సవరిస్తున్నప్పుడు ఇది మేము పెట్టగలమా అని అడిగాడు ఆయన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. అంటే మనం అవే కదమ్మా, మనము తరతరాలుగా ఒక పద్ధతి ప్రకారమే కదా ఉండాలి. మనం ఎందుకు దిగజారిపోతున్నాము అనే ప్రశ్నకి ఇవాళ శ్రీరాముల వారు లేదు, మీరు దిగజారకూడదు, ధర్మాన్ని గుర్తించాలి, రామరాజ్యాన్ని మీరు ఆచరించాలి, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నా విధానాన్ని కూడా మీరు అంతే ప్రేమించాలి, అనుసరించాలి అని ప్రార్థిస్తున్నాం. 25 ఏళ్ళుగా కేరళలో శాంతానంద మహర్షి అని వారి గురువు గారి నుంచి రామరాజ్య రథయాత్ర తీస్తారు. మీరు ఆశ్చర్యపోతారు, నేనేమో రామరాజ్యం గురించి మాట్లాడితే మీరు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు రథయాత్ర రామరాజ్య రథయాత్ర కన్యాకుమారి నుంచి అయోధ్య, మళ్ళీ అయోధ్య నుంచి రిటర్న్ కన్యాకుమారి పోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్తుంది, ఒక రౌండ్ సైకిల్గా పోతుంది. 25 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది వాళ్ళు తీస్తున్నారు. కోవిడ్ సంవత్సరం మాత్రం వాళ్ళకి గ్యాప్ వచ్చింది. అదర్వైజ్ వాళ్ళు రామరాజ్య రథయాత్ర, వాళ్ళు లెటర్ ఇచ్చారు, రామరాజ్యం కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా మా సపోర్ట్ ఇస్తాము రామ్నాథ్ కోవింద్ గారికి అని వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. సో మీరు రామరాజ్య రథయాత్ర అన్నారు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. రామరాజ్యం కోసం అంటే డెఫినెట్గా ఇది రామరాజ్యమే, నిస్సందేహంగా రామరాజ్యమే. ఎంతమంది న్యాయ కోవిదులు ఎంత వక్రీకరించినా కూడా, ఎంత సెక్యులరిస్ట్ అయినా కూడా, సెక్యులరిజం ఇవాళ జీవించి ఈ దేశంలో ఉంది అంటే మన వల్లనే ఉంది. మెజారిటీ ఆఫ్ హిందూస్ ఆర్ దేర్, దట్స్ వై యు ఆర్ సెక్యులర్. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇఫ్ యు ఆర్ అన్ ఇస్లామిక్ స్టేట్ దెర్ ఈస్ నో మైనారిటీ ఎగ్జిస్టింగ్. లియాఖత్ అలీ ఖాన్ అపోజిషన్ లీడర్ ఒక బెనర్జీ గారు లేచి ఆ డిస్కషన్, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఆయన ఏమన్నారంటే, మీరు అన్నారు కదా మీరు ఈ దేశంలో డెమోక్రసీ ఉంటుందని పాకిస్తాన్లో అంటున్నారు కదా, నేను ఒక ఉలేమాని అడిగినాను, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఎలా ఉంటుందంటే, ఉలేమా ఏమన్నారంటే, ఇస్లామిక్ స్టేట్లో మేము వేరే మతం వాడిని మేము ప్రెసిడెంట్గా కానీ ప్రైమ్ మినిస్టర్గా కానీ మేము ఒప్పుకోము. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇట్ కెనాట్ హ్యాపెన్ అన్నారు, ఉలేమా గారు అన్నారు. అయితే లియాఖత్ అలీ ఖాన్ బదులు చెప్తున్నాడు, ఉలేమాలందరూ నిర్ణయించలేరయ్యా, రాజ్యాంగం నిర్ణయిస్తుంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? రాజ్యాంగం ఒక్క ముస్లిమేతరుడైనా ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడమ్మా? పాకిస్తాన్లో ఉన్నారా? ఉండగలిగాడా? ఈ దేశంలో ఇది రామరాజ్యం, విచ్ రికగ్నైజెస్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ క్యాలిబర్. అది రామరాజ్యం. హ్యూమన్ బీయింగ్, భగవంతుడు మానుష రూపాన్ని ఇచ్చినాడు అంటే నీతిగా, నిజాయితీగా, ధర్మంగా. ఏ ధర్మం? హిందూ ధర్మం ప్రకారం కాదు, నీతిగా నిజాయితీగా బతకడం కూడా ధర్మమేమా? విలువలతో కూడినటువంటి జీవితం కూడా ధర్మమేమా? నీ రాజధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే కూడా ధర్మమే. ఒక డ్రైవర్ ఉన్నాడు, బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు, వీరు వెనకాల కూర్చున్న వాళ్ళు 40 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఆడుకు పోయి పక్కన లిక్కర్ షాప్లో తాగి బండి నడిపిస్తే ఆయన డ్రైవింగ్ ధర్మాన్ని పోగొట్టుకున్నాడు కదా, 40 మంది జీవితాలతో ఆడుకున్నట్టే కదా, అది ధర్మం కిందికి రాదు. సో ధర్మం ఈజ్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, కర్తవ్య దీక్ష, ఇవన్నీ ధర్మం కిందికి వస్తాయి. ధన్యవాదాలు స్వామి, మళ్ళీ మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ విత్ రంగరాజన్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్.